హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి. పోలవరకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణను విస్మరిస్తే ఎలా? ఒక ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్షే. ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుండా కొర్రలు పెట్టడం సరికాదు. నిధులు విడుదలతో జాప్యం చేయడం రైతుల్ని మోసం చేయడమే. పంట వ్యర్థాలను కాల్చకుండా బయోగ్యాస్ ప్లాంట్లకు సరఫరా. ప్రధాని మోడీకి బట్టి విక్రమార్క విజ్ఞప్తి. సో ప్రాణహిత చేవళ్లకు జాతీయ హోదా కల్పించాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణను విస్మరిస్తా ఇలా అన్నట్టు కేంద్ర ప్రభుత్వంపై ఈనాడు బట్టి విక్రమార్క గారు విమర్శించినట్టుగా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈనాడు ప్రాణహిత చేవళ్లకు జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేసినట్టుగా కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుండా జాప్యం చేయడం సరికాదు. సో కేంద్రం జాప్యం చేయడం వల్ల ఇక్కడ రైతన్నల ధాన్యం కొనుగోలు చేయడానికి ఇబ్బందికరంగా ఉంది. నిధుల విడుదలలో జాప్యం చేయడం రైతుల్ని మోసం చేయడమే. పంట వ్యర్థాలను కార్చకుండా బయోగ్యాస్ ప్లాంట్లకు సరఫరా చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. సో ఏదేమున్నా ఈనాడు అటు ఇటు రాజకీయాల మధ్య నలిగిపోయేది రైతాంగం కాబట్టి ఖచ్చితంగా రైతన్నల పైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణ వ్యూహాత్మక భాగస్వామి. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ లోను గ్లోబల్ లీడర్. ఎకోసిస్టమ్ ఇన్నోవేషన్స్, R&D, ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ పై దృష్టి. సో ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణ వ్యూహాత్మక భాగస్వామి అన్నట్టుగా చూసుకోవచ్చు. అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణ ఒక వ్యూహాత్మక భాగస్వామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నట్టుగా చూసుకోవచ్చు. బెంగాల్ అసెంబ్లీలకు బీజేపీ పరిశీలకుల నియామకం. అమిత్ షా, జేపీ నడ్డాలకు పార్టీ బాధ్యతలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాల ఏర్పాటుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. బెంగాల్ సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బీజేపీ అధిష్టానం నియమించినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు బెంగాల్లో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై అధిష్టానం చర్చలు జరిపి దానిపైన తీవ్రమైనటువంటి రాజకీయ పరంగా ఎవరైతే దీనికి ఫిట్ గా ఉంటారో అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని ప్రస్తావించేటటువంటి అవకాశం మనం చూసుకోవచ్చు. శాసనసభ పక్ష నేతగా విజయ్ ఎన్నిక. ప్రభుత్వం ఏర్పాటుపై సమావేశంలో చర్చ. మెజార్టీ కోసం గవర్నర్ను 15 రోజులు గడువు కోరిన టీవీకే పొత్తు కోసం ఎవరిని అడుకోబోమని స్పష్టీకరణ. సో ఇది మ్యాజిక్ ఫిగర్ కి కొంతమంది తక్కువ ఉన్నారు కాబట్టి 15 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి మన విజయ్ కోరినట్టుగా మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే ముఖ్యమంత్రి విజయ్గా. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు చేయరు? బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మకూరు రాజకీయాలకు నిదర్శనం. కేంద్ర మంత్రులు బండి కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్. అది కాదు ఒడవదు అంతే, దానికి రామరాం చెప్పాల్సిందే. వాళ్ళని అరెస్ట్ చేయరు. ఒకళ్ళు చేసినా కానీ ఒక ఎన్నికల ముందే ఆయన ఉంటే ఒక డ్రామా స్టార్ట్ లాగా చేసి మళ్ళీ 10-15 రోజులు నెల రోజుల నుంచి మళ్ళీ తీసుకొస్తారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు అని చెప్పేసి మన పొంగులేటి సీనన్న కూడా అంటా ఉన్నాడు అనమాట. ఇక చూడాలి కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు తొక్కిపెట్టారు. వరంగల్ రైతు మేళ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి. ఇచ్చిన హామీలకు పాలనకు పొంతన లేదు. కాంగ్రెస్ సర్కార్ను సాగనంపడమే ఉత్తమం. గజ్వేల్ బీజేపీ సభలో ఈటెల రాజేందర్ వ్యాఖ్య. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులకు ఇక్కడ పొంతన లేదని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఎన్ని శాపనార్థాలు పెట్టినా వేస్ట్ అని, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఓడిస్తే తప్ప మనకు మనశ్శాంతి లేదని ప్రజలు ఒప్పుకుంటున్నారని చెప్పారు. దానికి గజ్వేల్లో బీజేపీ సభలో ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించినట్టుగా చూసుకోవచ్చు. మొక్కల కొనుగోలు కావాలనే జాప్యం, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం. నేటిలోగా సమాధానం రాకపోతే ఆందోళన తీవ్రం, ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేటీఆర్. సో ఖచ్చితంగా మొక్కలు కొనాలి. రైతులను ఈనాడు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ ఏదున్నా సరే ఈనాడు మొక్కలనే కాదు, వరి ధాన్యం కావచ్చు, ఇతర వేరే పంటలు రైతులు పండించినటువంటి పంటను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తా ఉందని చెప్పేసి కేటీఆర్ గారు కౌంటర్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి.
రాష్ట్రంలో సుమారు 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని, అయితే ఈ మేరకు కొనుగోలు ప్రణాళికలు రూపొందించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నుల పంటను మాత్రమే కొనుగోలు చేయాలని భావిస్తోందని, మిగతా పంటను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. పంటను కొనుగోలు చేయకుండా ఆలస్యం చేయడం వల్ల వర్షాలు కారణంగా పంట దెబ్బతింటుందని, దీంతో రైతులు నష్టపోతారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై 33% యాక్సిడెంట్స్ కు కారణం నిద్రమత్తే. ఖచ్చితంగా నిద్రమత్తే ఇది ఒక కారణంకి కావచ్చు. ఇట్లా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, సడన్ గా నిద్ర పోవడంతోనే ఆ స్టీరింగ్ ఎటో పోవడం, గుద్దుకోవడం, చనిపోవడం. మొన్న కూడా రీసెంట్ గా మనం చూసినాం, 6 చనిపోయినారు స్పాట్ లో, ఆగున్న లారీ గుద్దుకొని. సో ఖచ్చితంగా ఆ నిద్రమత్తుకు ఏదన్నా మిషన్ వస్తే బాగుండు. పడుకోకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు పెట్టుకొని, లారీ డ్రైవర్స్ కానీ ఇట్లా ఎవరైనా ఉంటే చిన్న సిస్టమ్ తయారు చేస్తే బాగుంటుంది. అలారం వచ్చేటట్టు సెన్సార్స్ ఏర్పాటు చేసి, ఆ కళ్ళు మూసుకుపోయినప్పుడు ఆ సౌండ్ వస్తే మళ్ళీ మేల్కొనేటట్టు సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా వస్తే బాగుంటుంది. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు మానవ హక్కుల సంఘం కీలక ఆదేశాలు. ప్రైవేట్ పాఠశాలల ముందస్తు ఫీజు వసూలు విషయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పాఠశాలలో ముందస్తు ఫీజు వసూలుపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటువంటి చర్యలు అనుచితం. సో మొత్తానికి ప్రైవేట్ పాఠశాలల ఫీజులు మానవ హక్కుల సంఘం కీలక ఆదేశాలు అని చెప్పేసి రావడం జరిగింది. స్కూల్ స్టార్ట్ అయినంత ముందుగానే అడ్వాన్స్ లాగా కట్టాలన్నమాట, ఫస్ట్ టర్మ్ ఇట్లుంటుంది ఫీజు. సో దానిపైన తీవ్రంగా స్పందించినట్టుగా చూసుకోవచ్చు. ఎంత స్పందించినా మళ్ళీ అదే తోలబోతుంది. సో ఇది ప్రజలారా ఈరోజు మనం చూస్తున్నాం సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.